21వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. వేగంగా పెరిగిపోతున్న షిరిడీ వైభవం చూచి పారవస్యంతో రోజులు పరిగెడుతున్నాయి. 1918వ సంవత్సరంలో కొద్ది నెలలు గడిచాయి. తరచూ షిరిడి దర్శించే ఉద్ధవ్ వేష్ బువ శ్రీమతి చంద్రాబాయి బోర్కర్లతో ఒకరోజు సాయి, ఇక నుండి మీరు శ్రమపడి షిరిడీ రానక్కర్లేదు అన్నారు. కొద్ది రోజుల తర్వాత బడేబాబా కుమారుడు కాశీంకు కోడి పలావు తినిపించి, సాయి, నీవు ఔరంగాబాదులో షకీరు షంషుద్దీన్ మియాన్ 200 రూపాయలతో మౌలు కవ్వాలి నియాజ్ జరిపించమను. తర్వాత బకీరు బన్నేమియా మెడలో నేనిచ్చే ఈ పూలమాల వేసి 9 అల్లాహ్ వెలిగించిన దీపం అల్లాయే తీసుకుపోతారు. ఆయన దయ అలా ఉన్నది అని చెప్పు అన్నారు. బాబా ఇచ్చిన పైకము పూలమాల తీసుకుని కాసిం, చోటేఖాన్, అమీర్ ముగ్గురు ఔరంగాబాద్ చేరారు. స్టేషన్లో పకీర్ షంషుద్దీన్ రైలు వద్దకొచ్చి సాయి పకీరు వద్ద నుండి వచ్చినదెవరు అని విచారించారు. వాళ్ళు నమస్కరించగానే వాళ్ళు చెప్పదలిచిన వార్త కూడా ఆయనే చెప్పారు. తర్వాత ఆ పకీర్ ఆ ముగ్గురిని తమ ఇంట భోజనం పెట్టి బాబా పంపిన పైకంతో అన్నదానము, కవ్వాలి, సంకీర్తనలు విధిగా జరిపించారు. మరోరోజు అందరూ బన్నేమియాలి గారి దగ్గరకు చేరారు. ఆయన ఆ చేయి ఆకాశం వైపు, రెండవ చేయి నేల వైపు చూచి నిశ్చేష్టులై నిలబడి ఉన్నారు. అక్కడ అరేబియా నుండి వచ్చిన కొందరు భక్తులున్నారు. ఆ స్థితిలో ఆయన్ను పలుకరిస్తే ఆ పకీర్ ఉగ్రులై మీదకొస్తారని వారు హెచ్చరించారు. కానీ గంటైనా ఆయన మేల్కొనలేదు. చివరకు ఆయన మెడలో మాల వేశాక వెంటనే మేల్కొని పైనున్న చేతిని దించారు. సాయి పంపిన సందేశం విని కొద్ది క్షణాలు ఆకాశం వైపు చూచి కన్నీరు కార్చారు. ఆ ముగ్గురికి దాని భావమేమో తెలియలేదు. అక్టోబర్ నెల ప్రవేశించింది. బాబా అంతకు కొద్ది రోజుల ముందు నుంచే వాడేలు అనే భక్తుని చేత రోజు రామ విజయం అనే గ్రంథం నియమంగా చదివించుకొని విన్నారు. ఆ రోజు బాబా భిక్షకు వెళ్లారు. వారు తమ గురుప్రసాదమని ప్రాణపదంగా చూచుకునే ఇటుక మసీదులో నేలపై ఉన్నది. నిత్యము దాన్ని మహల్సాపతి కాశీరాం షింపి అభిషేకము, పూజ చేసి దుని దగ్గర స్తంభం పక్కన పెట్టేవారు. ఆనాడు మాధవ్ ఫస్లే మసీదు చిమ్ముతూ దానిపై దుమ్ము పడకుండా చేతితో తీసుకోగానే అది జారి క్రింద విరిగిపోయింది. సాయి కోపిస్తారని ఫస్లే భయంతో వణికిపోయారు. కొద్దిసేపట్లో సాయి రానే వచ్చారు. విరిగిన ఇటుకను చూచి కోపించలేదు. దానిని చెక్కిలికి ఆనించుకొని కన్నీరు కారుస్తూ, విరిగినది ఇటుక కాదు, నా ప్రారబ్ధం, ఇది నా జీవిత సహచరి, ప్రాణానికి ప్రాణం, దాని సహాయంతోనే నేను ఆత్మను ధ్యానించేది అని అది విరిగిపోయింది, ఇక నేను ఎక్కువ కాలం జీవించను అన్నారు. అప్పుడు బాబా అనుమతిస్తే ఆ 2 ముక్కలను వెండి తీగలతో కానీ లేదా బంగారు తీగలతో కానీ కలిపి గట్టిగా చుట్టించి ఇస్తామన్నారు భూటి. కానీ బాబా అందుకు అంగీకరించలేదు. అక్టోబర్ 3న పురందరే దీక్షితులు దర్శనానికి రాగానే నేను ముందు వెళ్తాను, మీరు వెనక వస్తారు. నా సమాధి మాట్లాడుతుంది, నా మట్టి సమాధానం చెబుతుంది, నా నామం పలుకుతుంది అని వెంటనే ఊది ఇచ్చి వారిని పంపివేశారు. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కానీ రోజుల తర్వాత మహల్సాపతితో నేను ఇక్కడ నుండి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అన్నారు. నవరాత్రులు ఆరంభమవుతూనే తాత్యాకు భయంకరమైన జబ్బు చేసింది. అతడు మసీదుకు కూడా వెళ్ళలేకపోయారు. బాబాకు కూడా తీవ్రంగా జ్వరం వచ్చి రోజురోజుకు ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది. బూటీ వాడాను పావనం చేయకుండానే బాబా సమాధి అవుతున్నారని భక్తులు భయపడ్డాడు. అయినా ఆయన నిత్యము తాత్యాకు ఊది పంపేవారు. ఒకరోజు భోజనానికి అతన్ని మసీదుకు రమ్మని పాయసం తినిపించారు. అతడెంతో కష్టపడి మృంగాడు. అప్పుడు అతడి నొదట విభూది పెట్టి, తాత్యా, మొదట మనిద్దరి కోసం 2 ఊయళ్ళు తెప్పించాను. కానీ మరలా మనసు మార్చుకున్నాను. నేను ఒక్కడినే వెళుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని అతన్ని పంపేశారు. ఇక్కడ ఊయల అంటే సమాధి అని అర్థం. సాయి దృష్టిలో మృత్యు అంటే తాత్కాలికమైన నిద్ర. జీవులు మరలా జన్మించవలసిందే కదా. బాయిజా మామీ తన బిడ్డనైన